హలో ఫ్రెండ్స్, ఇది నేను మ్యాంగో జ్యూస్ తయారు చేశాను కదా. మామిడికాయల జ్యూస్ తయారు చేసినప్పుడు ఆ చెత్త అంతా అంటే టెంకలతోటిని లేక మామిడికాయ నుంచి వచ్చిన రసం దీంట్లో పోసాను కదా, అది తీసుకొచ్చేసాను ఇంటికి. దీన్ని ఇప్పుడు నేను మొక్కలకి ఇస్తున్నాను. ఇది ఎట్లా ఇస్తున్నానో చూడండి. సో ఇది 20 లీటర్స్ 1:10. ఆల్రెడీ ఇది 10 days అయిపోయింది కనుక ఇదిగోండి ఒకటి, ఇంకోటి. ఇది 20 లీటర్స్కి నేను 2 పోస్తున్నాను. సో ఇదిగో చూడండి, ఇది 30 లీటర్స్ ఇది. ఓకే, దాంట్లో వచ్చేటప్పుడు మామిడికాయ ఉంటే కూడా, అది అరటిపండు ఉంటే కూడా అట్లాగే వేసుకొచ్చేసాను. అది కూడా మంచిదే కదని అది చూద్దాము. సో దీంట్లో 3 వేసాను. 30 లీటర్కి ఇది చూసుకోవచ్చు. సో ఇంకా దాంట్లో వాటర్ ఇవి కలుపుకొని ప్రతి మొక్కకి ఇచ్చుకుందామండి. ప్రతి మొక్కకి ఇచ్చుకుందాం. పెద్ద మొక్కలకి పెద్ద జగ్గు, పెద్ద మొక్కలకి ఒక్కొక్క జగ్గు, చిన్న మొక్కలకి హాఫ్ అట్లా చొప్పున అవసరాన్ని బట్టి 1, 1/2, 2 అనేది మనం మొక్కలకి ఇచ్చుకుందాము. ఫ్రెండ్స్, చిన్నవి సగం సగము ఆ పెద్ద కుండీల్లో ఇదిగోండి. వీటిలోనేమో కాస్త 3/4, వీటికి మాత్రం ఒక్కొక్కటి చొప్పున మనం అట్లా మొక్కలకి ఇచ్చుకుంటా పోదాము. అన్ని మొక్కలకి ఇది కూడా అట్లా వీటన్నిటికీ ఇద్దామండి. అన్నీ చేయాలంటే ఎక్కువ టైం పట్టింది కదా, నేను చూపిస్తూ ఉంటాను. లిల్లీలు చూడండి, రజనీగంధ లిల్లీస్ ఇవి ఎట్లా వస్తున్నాయో మళ్ళీ పుంజుకుంటున్నాయి మొక్కలన్నీ. కొంచెం మబ్బులు వస్తుంది, ఎండ కూడా తగ్గింది కదా, వస్తుంది. ఇప్పుడు వర్షాలు అంటున్నారు కానీ మాకేమి రావట్లేదు ఇక్కడ వర్షాలు. సో ఈ మల్లె అయితే ఇప్పుడే తీసేసాను, గుండు మల్లి. ఇది గులాబీ పువ్వు అంత వస్తుంది. ఇటువరకు మీరు చూశారు. ఈ గులాబీ పువ్వు ఎట్లా వస్తుందో ఆ మల్లె పువ్వు కూడా అట్లా వస్తుందండి. ఏమి ఫ్లవర్ అని అడిగాను, మీరు చెప్పలేదు. మీకు క్లూ ఇస్తున్నాను. ఇది జుట్టు నలుపుగా రావటానికి ఉపయోగపడే ప్లాంట్ ఇది. ఇది కూడా మీకు చాలాసార్లు పెట్టాను నేను వీడియోలో. ఓకే, క్లూ ఇచ్చాను. ఈసారి దీన్ని కామెంట్ చేయండి. ఇదిగోండి ఈ ఫ్లవర్ కూడా. సో దీంట్లో వేస్తున్నాను. ఇది ఖాళీ అయిపోయింది కదా, వీటిలో వేస్తున్నాను ఈ విత్తనాలు. టబ్బు వాటరు దీంట్లోది ఇప్పుడు మొక్కలకి ఇచ్చేసాం కదా, మరలా ఇది నింపి పెడుతున్నాను. నాకేందంటే ఇప్పుడు ఇదిగో మళ్ళీ ఇది వాటర్ నింపి పెట్టాను. యాక్చువల్గా మన మున్సిపాలిటీ వాటర్ అయితే అప్పుడప్పుడు బ్లీచింగ్ కలుపుతారు, క్లోరినేషన్ చేస్తారు. బ్లీచింగ్ పౌడర్ కానీ ట్యాబ్లెట్స్ కానీ కలుపుతారు. అవి మన మొక్కలకు మంచిది కనుక నేను ఇట్లా పెట్టుకునేదాన్ని. ఇప్పుడు అదే అలవాటు అయిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం నాకు మున్సిపాలిటీ వాటర్ కాదండి, బోర్ వేసాము. బోర్ వాటరే కనుక నాకు ఇట్లా అప్పటికప్పుడు పట్టుకోవాల్సిన అవసరం, స్టోరేజ్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అప్పటికప్పుడే పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే బోర్లో మనం క్లోరినేషన్ చేయం కనుక. ఎప్పుడన్నా ట్యాంక్ కడిగినప్పుడు అది క్లీన్ చేసుకున్నప్పుడు ఆ రోజు కనుక మనం పెట్టకుండా 24 hours తర్వాత పెట్టుకుంటే మనకు మంచిగా ఉంటుంది. సో ఇదండి నా ప్లాను. ఇదిగోండి నా గార్డెన్ అంతా. సో ఈ పైనున్న ఈ మొక్కలకన్నీ విత్ హ్యాంగింగ్ పార్ట్స్తో సహా ఇప్పుడు ఈ మ్యాంగో జ్యూసు నేను ఇచ్చాను. ఈ మ్యాంగో జ్యూస్ వీటన్నిటికి, ఎందుకంటే మన మొక్కలకి అన్నీ ఇచ్చేటప్పటికి లెంత్ ఎక్కువైపోతుంది, చూసేవాళ్ళకి కూడా బోర్ కొడుతుంది. ఇదండి, అందుకనే నా మొక్కలు ఈ వేసవిలో కూడా ఇట్లా ఉన్నాయి. సో ఇది మాత్రం బోన్సాయ్. ఇది జామ బోన్సాయ్ అండి. సో ఇది లెమన్, టేబుల్ లెమన్. చాలాసార్లు ఇది షాంపూ, జింజర్ షాంపూ ఇది. సో ఇట్లా
ఇట్లా ఉండటానికి కారణం నేను తీసుకునే జాగ్రత్తలు. సో నేను తీసుకునే జాగ్రత్తల వల్లే నాకు గార్డెను ఇంత ఏమంటారు కదా 3 పువ్వులు 6 కాయల్లాగా వికసిస్తూ ఉంది. ఓకే, ఈ యొక్క గార్డెన్ మీకు నచ్చినట్లయితే, నా కంటెంట్ కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఆరోగ్యం మన చేతులలో, మన చేతలలో. చూడండి, నా మరువం ఫస్ట్ పెట్టినప్పుడు 2 ఏళ్ళ దాకా నాకు బతకలేదండి. ఈ సంవత్సరం మాత్రం నాకు ఫుల్ ఎంతమందికో ఇస్తున్నాను నేను. సో మీరు కూడా ఇట్లాగే మీ మొక్కలను కాపాడుకోండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఆరోగ్యం మన చేతులలో, మన చేతలలో. మరొక వీడియోలో మరలా కలుద్దామా? అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ అండి, బాయ్ బాయ్.